కాదు, అక్కసుతో చేస్తున్నటువంటి మాటలు ఇవి. దీని వెనక కుట్రలు, భయంకరమైనటువంటి కుట్రలతో చేస్తున్నటువంటి మాటలు, స్టేట్మెంట్లు, ట్వీట్లు. ఇదేదో నేను ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. కుట్రలు బన్నారు అనేటువంటి పొలిటికల్ స్టేట్మెంట్ నేను అక్కడ ఇవ్వట్లేదు. నేను పక్కా ఆధారాలతోటే చెప్తున్నాను. ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి బ్రాండ్ని చంద్రబాబు నాయుడు గారు డే అండ్ బై డే బిల్డప్ చేయాలని చూస్తూ ఉంటే, గతంలో ఎట్లయితే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని డిస్ట్రాయ్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, ఏ మాత్రం కూడా ఆయనలో మార్పు లేదు, ఆయన వైఖరిలో మార్పు లేదు. ఆ రోజు బహిరంగంగా చేశారు, ఈరోజు పరోక్షంగా చేస్తున్నారు. ఆ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఈరోజు తమకు ఓట్లు వేయలేదు ప్రజలు అన్నటువంటి బాధని, అక్కసుని ప్రజల మీద చూపిస్తున్నారు, మా మీద కాదు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరూ బాగుండకూడదు, సంక్షేమం వాళ్ళకి అందకూడదు, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఏమాత్రం వెసులుబాటు, ఫ్లెక్సిబిలిటీ ఉండకూడదు, రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లు కూడా సవ్యంగా ముందుకు పోకూడదు. ఇదే ధోరణిలో వాళ్ళ పంతా కొనసాగుతుంది. ఇవేవి రాజకీయపరమైన మాటలు కాదు, పక్కా ఆధారాలతోటి నేను చెప్తున్నటువంటి మాటలు. మేము ఏపీ ఎండిసికి ఓ 9,000 కోట్ల లోన్లని రైజ్ చేయాలని చెప్పేసి మేము డిసైడ్ చేసాం. చేసి 11/3/2025న జీవో ఇచ్చి తదుపరి చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కులు, రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి నిధుల్ని ఏ రకంగా సమీకరించుకోవాలి అనేటువంటి దిశలో భాగంగానే రెగ్యులర్ ప్రాక్టీస్లోనే మేము ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఫండ్స్ రైజ్ చేయాలని చూసాం. ఆ రోజు నుంచి వీళ్ళ అక్కసు బయటపడడం మొదలైంది. ఏ రోజైతే మేము జీవో ఇచ్చి ఇంట్రెస్ట్ చేశామో, ఇన్వెస్టర్స్లో విపరీతమైనటువంటి స్పందన వచ్చిందో, వెంటనే ఉదయ్ భాస్కర్ అనేటువంటి ఒక వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు. ఎవరి ఉదయ్ భాస్కర్ అంటే ఎవరో ప్రైవేట్ కంపెనీలో విప్రోలో పనిచేస్తున్నాడు, ఎక్కడో జర్మనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అడ్రస్ అయితే హైదరాబాద్దే ఉంది కానీ జర్మనీలో పనిచేస్తున్నాడు. ఈ ఉదయ్ భాస్కర్ అనేటువంటి వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు. ఈయన చేత ఒక 200 మెయిల్స్ పెట్టించారు. ఈయనకి వైఎస్ఆర్సీపీ లింక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రొఫైల్ ఉంది, ఉదయ్ భాస్కర. డైరెక్ట్గా వాళ్ళ ప్రొఫైల్ తోటి 200 పైన చిలుకు కంపెనీలు, మాకు తెలిసింది 200 పైన నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఉన్న ప్రతి ఇన్వెస్టర్కి ఆంధ్రప్రదేశ్లో ఈ బాండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి, ఇది ప్రమాదకరమని రకరకాలుగా వాళ్ళు ఈమెయిల్స్ పెట్టారు. దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోలే ఇన్వెస్టర్లు. సేమ్ ట్రెండ్ కంటిన్యూ అయింది. అయ్యేటప్పటికి ఏం చేశారు, ఆ ఫ్రస్ట్రేషన్లో ఒకవైపు బుగ్గన గారు ప్రెస్ మీట్లు, జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు మొదలైపోయినాయి. మేము కావాలనే రెస్పాండ్ అవ్వాల, ఎందుకంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర జరుగుతోంది, ఇది రచ్చ చేసి దీన్ని రాష్ట్రాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతోనే చాలా సంయమనం పాటించాం. బుగ్గన గారు సొంతంగా పెట్టాడా, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పెట్టు అని ఒత్తిడి చేసి పెట్టించాడా, అది బుగ్గన గారు బయటికి చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఏం తప్పు కనపడిందో నాకు అర్థం కాల. ఒక గతంలో ఈ పోస్టులో ఆర్థిక శాఖ మంత్రికి చేసిన ఆయనకి ఏం తప్పు కనపడింది? ఆయన ఇదే బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించి చేసినటువంటి అరాచకాలు ఎన్ని ఉన్నాయి? ఆ రోజు ఫండ్స్ రైజ్ చేశారు కదా, ఫ్యూచర్ ఇన్కమ్ని సెక్యూరిటైజ్ చేశారు కదా, అది తప్పు అని నేను కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా. నేను ఎక్కడ రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాల. మన గవర్నర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇదిగో నీ పేరు చెప్పి ఇన్ని ఉల్లంఘనలు జరిగాయి అనేటువంటిది ఆయన దృష్టికి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఆన్ ఇట్స్ ఓన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాండ్ అయ్యి మీరు చేసింది తప్పు అని చెప్పి దేశవ్యాప్తంగా సర్క్యులర్ చేసింది. ఏం చేసావు నువ్వు? వెళ్ళి ఓ రైతు బజార్ తాకట్టు పెట్టావు, వారసత్వంగా ఉన్నటువంటి సర్క్యూట్ హౌస్ పెట్టావు, ఐటీఐని పెట్టావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెట్టావు. ఎన్ని పెట్టలేదు? డాక్యుమెంట్లు చూపించమంటారా మళ్ళీ ఒకసారి? నువ్వు
ఆయనకి ఈరోజు ఏం తప్పు కనపడిందో నాకు అర్థం కాదు. ఆయన గగ్గోలు పెడుతున్నాడు, పెట్టి గంటలు ప్రెస్ మీట్. దీంట్లో గంటలు చెప్పడానికి ఏముందో నాకు అర్థం కాల. 5 నిమిషాలు చాలు మ్యాక్సిమం. ఆ తర్వాత ఉదయ్ భాస్కర్ని ఎవరు సీరియస్గా తీసుకోకపోయేటప్పటికి లేళ్ల అప్పిరెడ్డిని తెర మీదకి తీసుకొచ్చారు. ఆయనతో హైకోర్టులో రిట్ పిటిషన్ పిల్ ఫైల్ చేశారు. కోర్టులో ఉండగానే డాక్యుమెంట్లన్నీ మీరు లోన్లకు వెళ్తున్నారు అని అంటూ మళ్ళీ ప్రెస్ మీట్లు, ట్వీట్లు పెట్టి ఇవన్నిటినీ మళ్ళీ ఇన్వెస్టర్లకు పంపడం. ఇది వివాదాస్పదమైంది, కోర్టులో ఉంది, ఈ కోర్టులో ఉన్న దాంట్లో మీరు ఎవరు డబ్బులు పెట్టొద్దండి అని. అంటే ఎంత దురుద్దేశమో చూడండి దీని వెనకాల.